యా సో డన్. సో గాయ్స్ అందరూ కెమెరా ఆన్ చేసుకున్నారా? సో నేను మీ అందరికీ ప్రాపర్గా కనిపిస్తానన్నా. సో నా వాయిస్ మీ అందరికీ క్లియర్గా వినిపిస్తాను. సారీ, కనిపిస్తుంది చెప్తాను. సో వినిపిస్తుందా? సో ఎవరెవరికి నేను క్లియర్గా కనిపిస్తానో, ఎవరెవరికి నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందో, సో జస్ట్ మీరు అందరూ అక్కడ కింద ఆప్షన్ ఉంటుంది, జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. కెమెరాలో రైజ్ చేయదండి హ్యాండ్ని, అక్కడ కింద ఆప్షన్ ఉంటుంది, దానిలో హ్యాండ్స్ని రైజ్ చేయండి. డన్. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ ఐ రిమూవ్ ద ఆల్ హ్యాండ్స్ పీపుల్. సో డన్. ఓకే. సో హ్యాండ్స్ రైజ్ చేసిన దానికి చాలా చాలా థ్యాంక్ యూ. సో గాయస్ ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఇస్ ద డే 3. సో వెల్కమ్ టు మై డే 3 సెషన్. సో నిన్న మీరందరూ నా సెషన్ అటెండ్ చేస్తుంటారు. యూ గాయస్ ఆర్ అండర్స్టాండ్ అబౌట్ మై వర్క్, మార్కెటింగ్ ప్లాన్ కానీ, డౌట్ సెషన్ చూస్తుంటారు, డే 2 చూస్తుంటారు, డే 1 చూస్తుంటారు. అన్నీ మీరు క్లియర్గా అండర్స్టాండింగ్ చేసుకునేసి ఈరోజు కానీ మీరు డే 3 దాకా అటెండ్ అయ్యి ఉన్నారంటే ఐ థింక్ సో ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. సో నేను మీ అందరితో నేను మాట్లాడేటప్పుడు, ఫస్ట్ టైం మీ అందరితో నేను మాట్లాడేటప్పుడు నా టీమ్ పీపుల్స్ మిమ్మల్ని అందరినీ ఈ వర్క్లో ఇన్వైట్ చేసినప్పుడు, సో వీ ఆల్ ఆర్ ఫీల్ వెరీ వెరీ స్కేర్. వన్స్ అగైన్ గాయ్స్, యా సో సారీ, యాక్చువల్లీ సమ్ కాల్ వచ్చింది. సో నేను డోంట్ డిస్టర్బ్ మీ అని ఇది క్లిక్ చేయకుండా ఉన్నాను. సో దట్స్ వై. సో యా ఏం చెప్తానని నేను, యా సో మీరందరూ కానీ డే 3 దాకా వచ్చి మీటింగ్ అటెండ్ చేస్తున్నారంటే సో ఐ రియలీ అప్రిషియేట్ యూ and appreciate my team. So appreciate myself also, my people's also in this meeting. So I really appreciate my team and me, and I really thanks to my platform, FLV platform. So మీలాంటి చాలా చాలా మంచి పీపుల్స్ని మాకు మా దగ్గర పంపించిన దానికి, మీన్స్ నాకు ఒక మంచి లీడ్ జనరేట్ చేసి పంపించిన దానికి ఐ రియలీ థ్యాంక్స్ టు మై టీమ్. సో ఇంకోటి ఏంటంటే మీరందరూ కానీ ఇంత ప్రాపర్గా నోట్స్ పంపించడం, మనీ మేకింగ్ ప్లాన్ది, డౌట్ సెషన్స్ది ఇంత ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వడం, ఐ రియలీ షాక్ యాక్చువల్లీ. ఎందుకంటే మీ ఏజ్ పీపుల్స్ ఇదంతా చేసేదానికి ఇట్స్ ఇంపాసిబుల్, ఓకేనా? బట్ మీరందరూ ఈ ఏజ్లో, సో ఐమ్ రియలీ సారీ. సో ఈ మీటింగ్లో నాకన్నా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, నాకన్నా మిడిల్ ఏజ్ పీపుల్స్ ఉన్నారు, నా ఏజ్ పీపుల్స్ గారు ఉన్నారు, ఓకేనా? చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్క మ్యాంగోలో ఒక బాస్కెట్ మనం తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రతి ఒక్క మ్యాంగో స్వీట్గా ఉంటుందనేసి మనం గ్యారంటీ ఇవ్వలేము. ఇట్స్ ట్రూ, యాక్చువల్లీ ఇట్స్ అ ఫ్యాక్ట్ కదా. సో అలాంటి టైంలో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన ప్రతి ఒక్క పీపుల్స్ లైక్ వి ఆల్ ఆర్ స్వీట్ మ్యాంగోస్, ఐమ్ రైట్? సో మీరందరూ కానీ ఇంత స్వీట్గా, ఇంత లవ్లీగా, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఇంత స్వీట్ అండ్ ప్రాపర్గా నాకు రెస్పాన్స్ ఇస్తున్నారు కదా. యాక్చువల్లీ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. మీరందరూ చెప్తారు, సో మ్యామ్ ఐ రియలీ, అండ్ నాకు వర్క్ ఏమిటి అర్థం కాలేదు, ఐ వాంట్ అండర్స్టాండ్ వర్క్. చూడండి, నేను నా వర్క్ అని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక 2 ఆప్షన్ మీకు ఇస్తాను. జస్ట్ ఆ ఆప్షన్ మీకు బెస్ట్గా అనిపించింది అనుకోండి, దాన్ని మీరు ఏం చెప్తా ఫాలో చేయండి, అనదర్స్ యూ కెన్ లెఫ్ట్, ఓకేనా? చూడండి, ఇప్పుడు నా మీటింగ్ స్టార్ట్ అయ్యేసి 2 minutes అయిపోయింది. సో 3 minutes అయిపోయింది. సో 3 minutes అయిపోయిన తర్వాత కానీ మీరందరూ కెమెరా ఆన్ చేయలేదు, అందరూ కెమెరా ఆఫ్ చేసి పెట్టుకున్నారు. ఇట్స్ నాట్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. చూడండి, నేను వితౌట్ షై ఐ షోయింగ్ మై ఫేస్, వితౌట్ షై నేను ఇంతమంది ముందర నేను మాట్లాడుతున్నాను. ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. చూడండి, మీ ఫేస్ బాగాలేదా చెప్పండి, అండ్ దెన్ సేమ్ టైం మీ మైండ్ సెట్ బాగాలేదా, మీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదా, డోంట్ థింక్ ఎనీథింగ్. ఇక్కడ నేను మీ హౌస్ బ్యాక్గ్రౌండ్ చూసేదానికో, మీ గుడ్ లుకింగ్ ఫేస్ చూసి మిమ్మల్ని ఫ్లోట్ చేసేదానికి ఈ మీటింగ్ ఏం పెట్టలేదు, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ ద రెస్పెక్ట్ ఫర్ మీ. సో నేను ఈ మీటింగ్ తీసుకుంటాను కాబట్టి, సో ఫస్ట్ గివ్ ద రెస్పెక్ట్ ఫర్ మీ అండ్ గివ్ ద రెస్పెక్ట్ ఫర్ మై ప్లాట్ఫామ్ అండ్ గివ్ ద రెస్పెక్ట్ ఫర్ దిస్ మీటింగ్, ఓకేనా? సో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కెమెరా ఆన్ చేసేదానికి. మీ పర్సనాలిటీ బాగాలేదా? పర్సనాలిటీ బాగలేని వాళ్ళు
నేను ఈ లోకంలోనే నేను చాలా బ్యాడ్ లుక్ పర్సన్ అని థింక్ లైక్ దట్ పీపుల్స్. సో మీ కెమెరా ఆఫ్ చేసి పెట్టుకోండి. నో ఎనీ ఇష్యూ గాయ్స్. సో యూ క్యాన్. మనసులో తగిలేసినేమో అందరూ కెమెరా ఆన్ చేసేస్తా ఉన్నారు. ఓకే డన్. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఎంత అందంగా, మనం తెలుగు వాళ్ళందరూ అందం బాబా. ఎందుకు మీరు అర్థం చేసుకోవడం లేదు? మనది గోంగూర పచ్చడి అంటే బోండా బజ్జీ తిని మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము, మనము ఎంత గుడ్ లుకింగ్ అంటే సూపర్. చూడండి ఎంత అందంగా ఉన్నారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. రియల్లీ గాయ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్. సో గాయ్స్, సో మీరందరూ చెప్పచ్చు వర్క్ ఎలా మ్యామ్, హౌ టు స్టార్ట్ ఏ వర్క్, ఎలా వర్క్ స్టార్ట్ చేయాలి, ఎలా ఈ వర్క్లో పీపుల్స్ మేము తీసుకోవాలి, ఇది జాబా ఏంటి అని మీరు అడగచ్చు. ఐ విల్ గివ్ ద ఆన్సర్. సో నాతో పాటు వర్క్ అర్థం చేసుకునేసి చాలామంది వాళ్ళు వర్క్ చేసే ఆఫీస్ వదిలేసి ఈ బిజినెస్ నాతో పాటు స్టార్ట్ చేస్తున్నారు. ఓకేనా? సో గాయ్స్ మీరందరూ చెప్పచ్చు మ్యామ్ అర్థమైపోయింది. మిడ్నైట్ నుంచి మనీ మేకింగ్ ప్లాన్ చూసాం, డౌట్ సెషన్ చూసాం, మీ సెషన్ అటెండ్ చేసాం. సో వీ ఆర్ అండర్స్టాండ్ క్లియర్లీ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వీ వాంట్ టు గివ్ ద మనీ. ఓకే, సో ఇంత మంచి మైండ్ సెట్ పెట్టుకొని కానీ మీరు ఈ మీటింగ్ అటెండ్ చేస్తున్నారంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ గాయ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక ఫ్యూ మినిట్స్ టైం ఇస్తాను. చూడండి కెమెరా ఆన్ చేయని వాళ్ళకి వచ్చేసి కింద ఒక రెడ్ కలర్ ఉంటుంది, ఒక మెసేజ్ లీవ్ ద మీటింగ్. సో గాయ్స్ యూ కెన్ లీవ్ దిస్ మీటింగ్. ఐ హ్యావ్ నో ఎనీ ఇష్యూ. ఇంతమంది ఉన్నారు, 2-3 పోతే ఐ ఫీల్ నాట్ బ్యాడ్. ఓకేనా? దాంతోపాటు ఇంకోటి ఏమిటంటే అందరూ మీ సెల్ఫ్గా మీరే మీకు క్లాప్స్ చేసుకోండి. సో జస్ట్ మన కోసం ఎవరు క్లాప్స్ చేయరు, మనం ఎవరు అప్రిషియేట్ చేయరు. సో మీకు మీరే వన్స్ అపాన్ ఏ టైం మీకు మీరే క్లాప్ యువర్ హ్యాండ్ చేసుకోవచ్చు. సో జస్ట్ క్లాప్ యువర్ హ్యాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మీరందరూ కానీ ఇంత ప్రాపర్గా నాకు అటెన్షన్ ఇచ్చారు కదా, దానికి మీ అందరికీ క్లాప్స్ చేసుకోవచ్చు. ఐ థింక్ సో. 1 సెకండ్. యా, సో గాయ్స్ అదే నేను చెప్తాను. సో మీ అందరూ మీకు క్లాప్స్ చేసుకున్నారా? సో వెరీ గుడ్ యాక్చువల్లీ. యా, ఎందుకంటే చూడండి దేవుడు కృపం లేకుండా మనం లోకంలో ఒక లీవ్ ఉంది కదా, చెట్లు కానీ ఊగదు, గాలి కానీ రాదు. సో మీరందరూ కానీ ఒక మంచి ప్లాట్ఫామ్లో, ఒక మంచి సొసైటీలో మీరందరూ వెల్కమ్ అయ్యారు. సో ఆ వెల్కమ్ చేసిన దానికి నాకు కానీ బ్లెస్సింగ్ ఇస్తారు. అండ్ దెన్ సేమ్ టైం మీకు కానీ ఒక మంచి ఫ్యూచర్ దొరుకుతుంది. ఐ ఆల్సో ఫీల్ మై డీప్ ఆఫ్ ద హార్ట్ యాక్చువల్లీ. సో గాయ్స్ ఇప్పుడు చెప్పచ్చు మ్యామ్ ఇన్కమ్ అరేంజ్ చేయాలి, మనీ అరేంజ్ చేయాలి చెప్పారు మ్యామ్. నా అమ్మ నాన్న ఒప్పుకోరు, నా ఫ్యామిలీ ఒప్పుకోదు, నా గర్ల్ ఫ్రెండ్ ఒప్పుకోడు, నా గర్ల్ ఫ్రెండ్ ఒప్పుకోదు, నా బాయ్ ఫ్రెండ్ ఒప్పుకోడు. సో హౌ కెన్ ఐ స్టార్ట్ ద వర్క్? చూడండి గాయ్స్, వీళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు నన్ను చూస్తాను, వీళ్ళు నన్ను చూస్తాను అనేసి మన లైఫ్ని మనం రన్ చేయలేదు. ఐమ్ రైట్? మన లైఫ్ని మనము రన్ చేయలేదు. నేను ఎలా ఉన్నాను, నేను నా లైఫ్ని ఎలా రన్ చేయాలి అని చూసేసా మీరు మీ లైఫ్ని రన్ చేస్తున్నారు. ఐమ్ రైట్? సో జస్ట్ థింక్ అబౌట్ యువర్ లైఫ్. డోంట్ థింక్ అబౌట్ అదర్ పీపుల్ వాట్ దే ఆర్ సే అబౌట్ యువర్ లైఫ్. ఓకేనా? సో గాయ్స్ లెట్స్ స్టార్ట్ అబౌట్ అవర్ వర్క్. చూడండి మనం ఈ వర్క్ స్టార్ట్ చేసేదానికి మీరు అడగచ్చు, మీ మైండ్లో క్వశ్చన్స్ ఉండొచ్చు. మనం దాని ముందు ఈ వర్క్ ఎలా స్టార్ట్ చేయాలో మనం చెప్తాం. ఓకేనా? అండ్ దెన్ సేమ్ టైం వచ్చేసి మ్యామ్ మేము ఈ వర్క్ స్టార్ట్ చేస్తాం, మీ ఎర్నింగ్ ఎంత చెప్పండి అని చెప్తాను. నా ఎర్నింగ్ నేను ఎంత ఎర్నింగ్ చేస్తాను పర్ మంత్ అది కానీ మీకు చెప్తాను. అండ్ దెన్ సేమ్ టైం చూడండి ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ గురించి మాట్లాడతాం. ఇస్ అచీవర్స్ కమ్యూనిటీ, ఇస్ అచీవర్స్ క్లబ్లో హోల్ ఆఫ్ ఇండియాలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? 2 lakhs పీపుల్స్ ఆర్ వర్కింగ్ విత్ మీ ఇన్ దిస్ ప్లాట్ఫామ్. ఓకేనా? నేను చెప్పిన నా ప్లాట్ఫామ్ మీన్స్ లాట్ ఆఫ్ సొసైటీలో బాగా మంచిగా స్ప్రెడ్ అయి ఉంది నా గుడ్ వే, బ్యాడ్ వేలో కాదు. ఓకేనా? సో గుడ్ వేలో బాగా రొటేట్ అవుతూ ఉంది. సో అలాంటి టైంలో మన లాంటి ఈ జనరేషన్ పీపుల్స్ కానీ
మనం జనరేషన్ పీపుల్స్ కానీ అందరూ ఈ వర్క్ని క్లియర్గా స్టార్ట్ చేస్తున్నారు. అది కానీ 2 lakhs పీపుల్స్ ఆర్ వర్కింగ్ విత్ మీ, వర్కింగ్ విత్ మై టీమ్, వర్కింగ్ విత్ ద హోల్డ్ ఆఫ్ మై మిత్తల్ సార్ అండ్ కృష్ణ. సో హోల్డ్ ఆఫ్ మనం ఇండియాలో ఉన్న పీపుల్స్ మా ప్లాట్ఫామ్తో పాటు 2 lakhs పీపుల్స్ ఆర్ వర్కింగ్ విత్ మీ. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. చూడండి, నేను మీకు ఎలాంటి ఇది అను కాల్ సెంటర్ లాగా, కాల్ సెంటర్ లిస్ట్ లాగా మీకు ఈ కాల్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, నాట్ లైక్ దట్. చూడండి, ఈ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ మీటింగ్లో మీకు లాట్ ఆఫ్ జోక్స్, లాట్ ఆఫ్ ఫన్స్, లాట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నీ మీకు కనిపిస్తుంది అండ్ లాట్ ఆఫ్ సర్ప్రైజ్. ఒక బెస్ట్ పర్సన్ ఈ మీటింగ్ వస్తారు. ఆ పర్సన్ నాకు చాలా చాలా క్లోజ్ అండ్ ఐ రియలీ లవ్ టు టాక్ విత్ దట్ పర్సన్ ఇన్ అబౌట్ మై వర్క్. ఓకేనా? వాళ్ళందరూ ఓ అని చెప్తారు. సో చాలా స్మార్ట్గా ఉన్నారు మీరు, ఇట్స్ వెరీ డేంజర్. ఓకేనా? సో ఆ పర్సన్తో కానీ ఆ పర్సన్ కానీ మీకు మీటింగ్లో వస్తారు. సో వాళ్ళతో కానీ మీకు ఒక అండర్స్టాండింగ్ దొరుకుతుంది. ఓకేనా? సో యా, సో ఇదంతా లైక్ మూవీ లాగా సమ్ ఎమోషనల్ డ్రామా, సమ్ యాంగ్రీ, సమ్ ఇరిటేటింగ్ అన్నీ జరుగుతుంది. ఓకేనా? సో లెట్స్ వి స్టార్ట్ అబౌట్ అవర్ వర్క్. చూడండి గైస్, ఇప్పుడు మీరు నాతో పాటు ఒక 2 daysగా జర్నీలో ఉన్నారు. 2 days జర్నీలో మీకు బాగా అర్థమై ఉంటుంది ఈ ప్లాట్ఫామ్ ఎలా, ఈ ప్లాట్ఫామ్లో మీకు దొరికే అటెన్షన్, సపోర్ట్, మీటింగ్స్, గ్రూప్ మీటింగ్స్ అన్నీ ఎంత బాగా మీకు కనిపిస్తుంది అనేసి. అండ్ మీరందరూ నా ఇన్స్టాగ్రామ్, నా స్నాప్ అన్నిట్లో ఉన్నారు. సో యూ గైస్ ఐ లుక్ ఇట్ క్లియర్లీ అబౌట్ మై వర్క్. ఐమ్ రైట్? సో యా, సో గాయస్, సో మీ అందరికీ ఒకటి అర్థమైతే బెస్ట్ వే ఈజ్ అ వర్క్, ఈజ్ అ బెస్ట్ ప్లాట్ఫామ్ అనేసి మీకు అర్థమై ఉంటుంది. చూడండి కదా, ఈజ్ అచీవర్స్ క్లబ్ అనేది ఒక బెస్ట్ వే. ఓకేనా? సో మీకు అదంతా అర్థమై ఉంటుంది. గుడ్ ట్రైనింగ్ అన్నీ, ఎవ్రీథింగ్ యూ గాయస్ ఆర్ క్లియర్. ఐమ్ రైట్? సో ఇప్పుడు వచ్చేసి నాకు ఒకటి ఫ్యాక్ట్ చెప్పండి. మీరు ఇలా ఆన్లైన్ వర్క్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు మీకు ఎవరెవరు ఇది ఒక చైన్ సిస్టమ్ రా, ఇది చైన్ సిస్టమ్ వే అని చెప్పిన పీపుల్స్ ఎవరెవరు నాకు కొంచెం చెప్పండి. ఎవరెవరికి చెప్పారో వాళ్ళందరూ నాకు కొంచెం లైట్గా హ్యాండ్ రైజ్ చేయండి కెమెరాలో. ఇది ఆప్షన్లో కాదు, కెమెరాలో ఇలా హ్యాండ్స్ని రైజ్ చేయండి. సో యా మ్యామ్ నాకు చెప్పారు అనేసి జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. చాలామంది చెప్తున్నారేమో. సో గైస్ చూడండి, అలా చెప్పిన వల్ల ఐ డోంట్ నో వాట్ ద థింకింగ్ అబౌట్ మై ప్లాట్ఫామ్. చైన్ సిస్టమ్ అనేది లైఫ్ యొక్క చైన్ సిస్టమ్. ఐఎమ్ నాట్, నా వర్క్ చైన్ సిస్టమ్ కాదు, అది క్లియర్ చేసిస్తాను. అలా రే అది చెప్పేదాన్ని కదా ఇలా చెప్తాను అనేసి. సో నాట్ లైక్ దట్. సో చూడండి, నేను నా వర్క్ చైన్ సిస్టమ్ కాదని నేను డిక్లేర్ చేసేస్తాను. సో నా వర్క్ చైన్ సిస్టమ్ కాదు. ఓకేనా? బట్ లైఫ్ ఇస్ చైన్ సిస్టమ్. ఓకేనా? చూడండి, మనం అమ్మ నాన్నకి మనము పిల్లలు. ఇప్పుడు నేను మా సిస్టర్ మేము యూఆర్ 3 daughters. ఓకేనా? సో మా పేరెంట్స్కి మేము ఒక 3 daughters. దే మా తాత, మై గ్రాండ్ ఫాదర్. సో వాళ్ళిద్దరు వచ్చిన ఒక డివైడెడ్ ట్రీ. మా అమ్మ నాన్న ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ నాన్న ఫ్యామిలీ, వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరు దగ్గర నుంచి బోర్న్ అయిన పీపుల్స్ మేము. సో దే బోత్ ఆర్ ఇన్ రిలేషన్, దెన్ వీ ఆర్ బోర్న్. ఓకేనా? సో వీ ఆర్ ద 3 daughters. ఓకేనా? మా 3 daughters కింద మేము ఇప్పుడు మ్యారేజ్ చేస్తాం. ఇప్పుడు మా సిస్టర్ ఈజ్ మ్యారీడ్. ఓకేనా? తన దగ్గర నుంచి ఒక బ్యూటిఫుల్ ఒక ట్రీ, ఆ ట్రీలో ఒక బ్యూటిఫుల్ అనే గర్ల్ కదా, ఆ బ్యూటిఫుల్ అనే గర్ల్ దగ్గర నుంచి ఇంకొక బ్యూటిఫుల్. సో మన లైఫ్ ఒక చైన్ సిస్టమ్. సో చైన్ సిస్టమ్ చూసి మీరు ఎందుకు అనేసి ఎంత షాక్ అవుతారు? జస్ట్ టెల్ మీ. సో యాజ్ ఏ వన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను మీకు చెప్పడం ఏంటంటే, సో మనం మిడిల్ క్లాస్ పిల్లలు మనం థింక్ చేయలేము. ఏంటంటే మన పేరెంట్స్ చెప్తారు, ఎంత బెడ్షీట్ ఉందో, ఎంత బెడ్ ఉందో అంతేనే కాల్ని చాపుకో అని చెప్తారు కదా. ఎందుకు? ఎక్స్ట్రా బెడ్షీట్ తీసుకోండి, కింగ్ సిస్టమ్ బెడ్షీట్ తీసుకోనండి, కింగ్ సిస్టమ్ బెడ్ తీసుకోనండి, బాగా కాలు చాపుకోండి, కంఫర్టబుల్గా నిద్రపోండి. ఎందుకు లైఫ్ని ఎందుకు అడ్జస్ట్ చేసుకుంటున్నారు? వై యూ గైస్ ఆర్ అడ్జస్టింగ్ యువర్ లైఫ్? ఓపెన్గా లైఫ్ని లీవ్ చేయండి. హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయాలంటే బెస్ట్ ఇన్కమ్ కావాలి, బెస్ట్ ప్లాట్ఫామ్ కావాలి, బెస్ట్ జాబ్ కావాలి. ఈ మధ్య సొసైటీలో బెస్ట్ జాబ్ దొరకడం చాలా కష్టం. ఇన్ మై ఎక్స్పీరియన్స్, ఐఎమ్ ఎ బీకామ్ సిఏ స్టూడెంట్. ఐ కెన్ టెల్ యూ క్లియర్లీ, నేను చదివిన గ్రాడ్యుయేషన్కి నేను బిజినెస్ చేయాలని ఆశ పెట్టుకొని నేను బిజినెస్ చేస్తాను. టుడే నేను నా కాలర్ ఇలా ఎత్తుకొని నేను చెప్పచ్చు, సో ఐఎమ్ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ అనేసి.
ఓకేనా. సో ఐఆమ్ వన్ ఎంటర్ప్రెన్యూర్ అనేసి నేను క్లియర్గా చెప్పచ్చు. అండ్ ఐ కెన్ టాక్లీ హ్యాపీలీ అండ్ ఐ కెన్ స్ట్రాంగ్లీ ఐఆమ్ వన్ బిజినెస్ ఉమెన్ అనేసి. ఓకేనా. సో నువ్వు గవర్నమెంట్ జాబ్ ఈ మధ్య ఎవ్రీథింగ్ ఈజ్ అన్ని కష్టమే. ఈ బిజినెస్ కానీ మీరు వచ్చారనుకోండి, ఈ బిజినెస్ కానీ మీకు గ్రో అవ్వాలంటే మీకు కష్టపడాల్సిందే. సో యూ వాంట్ టు డూ యువర్ హార్డ్ వర్క్ ఇన్ ఏ బెస్ట్ వే. కానీ ఆ హార్డ్ వర్క్లో మీది 50% ఉంటే నాది దానికిన్న 1000% నా హార్డ్ వర్క్ ఉంటుంది. మీ హ్యాండ్ని నేను ఒక్కసారి ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీ హ్యాండ్ని నేను ఒక్కసారి పట్టుకున్నానంటే మిమ్మల్ని నేను ఢిల్లీ సెమినార్ మీటింగ్లో దాకా అక్కడ మీరు మేనేజర్ అయ్యి 1 lakh ఎర్న్ చేసేదాకా మీ హ్యాండ్ నేను లీడ్ చెయ్యను. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే ఇప్పుడు నా అప్లైన్, నా మెంటోర్, నా మేనేజర్ నా హ్యాండ్ని లీడ్ చేయలేదు. సో నేను కానీ మిమ్మల్ని అంత స్ట్రాంగ్గా సపోర్ట్ ఇస్తాను. సో యూ కెన్ గైస్ ఆల్సో బీ విత్ మీ. ఓకే. సో కొంచెం సీరియస్గా వెళ్ళిపోయింది. సో జస్ట్ ఫన్. ఓకేనా. సీరియస్గా అవ్వడం ప్లేస్లో సీరియస్గా అవ్వాలి, హ్యాపీగా ఎంజాయ్ చేసే ప్లేస్లో ఎంజాయ్ చేయాలి. ఓకేనా. సో ఈ మీటింగ్ మధ్యలో చాలామంది ఫోన్ చూస్తాను, ఇంకొక ల్యాప్టాప్లో ఎవరైనా మీటింగ్ కనెక్ట్ చేస్తాను, నాకు అర్థం కాలేదు. సో గర్ల్ ఫ్రెండ్, మా షోనా, బాబు, డార్లింగ్ ఫోన్స్ వస్తే, నా బంగారు, నా పాప ఫోన్ వస్తే సో ప్లీజ్ ఫోన్ని ఆఫ్ చేసి పెట్టండి. జస్ట్ 40 minutes ఇవ్వండి గాయ్స్ మీ లైఫ్ని ఇక్కడ నుంచి ఇక్కడ. ఓకే. ఓకే డన్. ఓకే. సో వెరీ బెస్ట్ వే. సో గాయస్ ఏంటంటే న్యూలీ మీకు స్టార్ట్ అయిన నెట్వర్క్ మార్కెటింగ్ ఇయర్లో 1 year నేను ఉన్నాను. సో మీ జర్నీ అని బెస్ట్గా తీసుకెళ్తానేసి నా గ్యాన్ నేను ఇస్తానని మీకు. ఓకేనా. సో నాకు ఒకటి చెప్పండి, మన ఫ్యామిలీలో నేను ఇప్పుడు బీకామ్ సిఏ చదువుకున్నాను. సో మంచి మార్క్స్ 10th మంచిగా గ్రేడ్స్, 12th 11th డిగ్రీలో అన్నింటిలో బెస్ట్ గ్రేడ్స్, 3 years డిగ్రీ బెస్ట్గా కంప్లీట్ చేసేసాను. చేసిన తర్వాత నా రిలేటివ్స్ ఏం చెప్పారంటే, ఇంకేమి డిగ్రీ కంప్లీట్ చేసేసావు, మంచి జాబ్ చేస్తాను, నౌ ఇట్స్ ఒక గుడ్ పర్సన్, ఒక మంచి కుర్రోడు నీ లైఫ్లో రావాలి అని చెప్పాను. నేను ఇదే వద్దు అని చెప్పేది. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ టు గెట్ మ్యారీడ్. ఇదే నా లైఫ్. చెప్పండి. వీ వాంట్ టు గ్రో, వీ వాంట్ టు ఎంజాయ్ అవర్ లైఫ్ ఇన్ అ హ్యాపీ వే. పెళ్లి చేసుకున్నాం, పిల్లని కన్నామా, పోయామా, ఏం చేసాం లైఫ్లో. వీ వాంట్ టు గివ్ అవర్ బెస్ట్. ఐమ్ రైట్. సో యా 1 second. యా. సో మీ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. యా obviously we feel like that we want to do a job best way. సో మీకు ఆ బెస్ట్ వే జాబ్ దొరకాలి కదా, దాంట్లో మీ ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది, దాంట్లో మీ ఇంత వర్క్ లోడ్ ఉంటుంది. సో వై యూ వాంట్ టు డూ యువర్ వర్క్. సో గాయస్ నాకు ఒక రీజన్, నాకు ఒకటి చెప్పండి. చూడండి, విరాట్ కోహ్లీ చూస్తుంటారు, ఇంకా హార్దిక్ పాండ్యా చూస్తుంటారు. చూడండి ఇంతమంది హార్దిక్ పాండ్యా లుక్ ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉంది. ఎంతమంది చూడండి ఫిలిం ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన చాలామంది ఉంటారు. నాగార్జున సన్, నాగ చైతన్య, ఇంకా ఎవరెవరు ఉన్నారు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వచ్చిన మంచి క్యూట్. ఓకేనా. సో అల్లు అర్జున్ కానీ ప్రభాస్ కానీ, సో 5 years వాళ్ళ లుక్ ఎలా చేంజ్ అయింది. సో అలా అని మన లైఫ్ కానీ చేంజ్ అవ్వాలి కదా. డబ్బులు ఉంటేనే అన్ని విషయాలు బెస్ట్. ఇట్స్ ట్రూ. ఓకేనా. డబ్బులు ఉంటేనే అన్ని విషయాలు మంచిది మన లైఫ్లో, అవునా కాదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ గుడ్ వే. సో మన ఆ గుడ్ వేని ఎందుకు అచీవ్ చేయడం లేదు. వాళ్ళకి మనం లైఫ్ని ఇలా చేయాలిరా ఇలా చేయాలి మనం చూస్తాం. ఓకేనా. బట్ మనం ఇలా చేస్తూ ఉంటే కానీ మనం లైఫ్లో గ్రోత్ లేదు. పర్సనల్గా బిజినెస్ స్టార్ట్ చేయడంలో ఎందుకు మీకు భయం. నేను సపోర్ట్ చేస్తాను, నా ప్లాట్ఫామ్ మీకు సపోర్ట్ చేస్తుంది. అది చాలామంది మీరు కృష్ణ అరోరా సార్ ఐడి చూస్తుంటారు, రోహిత్ అరోరా సార్ ఐడి చూస్తుంటారు. మీరు మీ బెస్ట్ ఇవ్వలేరా. మీకు నేను ప్లేట్లో ప్రతి ఒక్క ఫుడ్ని రెడీ చేసి మీ దగ్గర పెడతా ఉన్నాను, అది మీరు తినలేరా చెప్పండి. సరే మీకు తినడానికి కూడా కష్టంగా ఉందని చెప్తే మీకు నేనే మిక్స్ చేసి మీ నోట్ దగ్గర పెడతాను, ఇంకా మింగడానికి కానీ మీకు కష్టంగా అంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్. సో మీరు మీ లైఫ్లో బెస్ట్గా ఉండాలంటే థింక్ స్మార్ట్. మనం మిడిల్ క్లాస్ వాళ్ళు హార్డ్ వర్క్గా చేస్తున్నాం, స్మార్ట్ వర్క్ చేయడం లేదు. దానికోసం వాళ్ళు అక్కడే ఉన్నారు, మనం ఇక్కడే ఉన్నాం. ఓకేనా గైస్. జస్ట్ డూ యువర్ స్మార్ట్ వర్క్ విత్ హార్డ్ వర్క్. ఎవరి దగ్గర లాక్కొని తినడంలో అది డైజెషన్ అవ్వదు.
కదా. సో దట్స్ ఇట్ గైస్. ఇంకోటి చెప్పండి, చూడండి, ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ మనకు కావాలి మనం ఆశపడతాను, ఓకేనా. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో చాలామంది అమ్మాయిల మీటింగ్లో ఉన్నారు, చాలామంది అబ్బాయిల మీటింగ్లో ఉన్నారు, ఓకేనా. ఎవరెవరు ఇన్స్టాగ్రామ్లో పెద్ద పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్స్ని, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ని ఎవరెవరు ఫాలో చేస్తున్నారు? అమ్మాయిలు వచ్చేసి గుడ్ లుకింగ్ బాయ్స్, గుడ్ లుకింగ్ యాక్టర్స్ చేస్తారు, అబ్బాయిలు వచ్చేసి అందరినీ మిక్స్ చేసి చేస్తారు. ఎందుకు చేస్తున్నారు చెప్తారు కదా, నువ్వు ఏం చూస్తావో ఏం మాట్లాడతావో అదిదా నీ లైఫ్లో అవుతుంది అనేసి. అవుతుందా లేదా? అవుతుంది. ఆబ్వియస్లీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ మీటింగ్, సారీ ఇన్ యువర్ లైఫ్ కదా. సో మీరు బెస్ట్ వేగా మీరు థింక్ చేస్తున్నారు కాబట్టి ఇన్స్టాలో వాళ్ళందరినీ నన్ను ఫాలో చేస్తున్నారా? సారీ, నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ అయిన తర్వాత కదా మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తాను, లేకపోతే నన్ను ఫాలో చేస్తారా? నో. నేను కృష్ణ సార్ని 2 years బ్యాక్ నుంచే ఫాలో చేస్తాను. నా మయాంక్ మిత్తల్ సార్, వివేష్ సార్ అందరినీ నేను 2 years బ్యాక్ నుంచే ఫాలో చేస్తాను. ఎందుకంటే దే ఆర్ బెస్ట్. వాళ్ళు తిరుగుతున్నారు, మంచి ట్రిప్స్ క్వాలిఫై చేస్తున్నారు. సో యూ కెన్ గైస్ ఆల్సో క్వాలిఫై యువర్ ట్రిప్స్. ఎస్ ఆర్ నో? సో అదే గైస్, మనం లైఫ్లో మనం ఏం కావాలో అది చూస్తాం. ఇప్పుడు అమ్మాయిలు చూస్తారు, ఏమున్నా అమ్మాయిలు అల్లు అర్జున్ చూడు, తన వైఫ్ చూడు, వీళ్ళలాగా ఒక మంచి అబ్బాయిని పట్టుకోవాలని చూస్తారా? వీళ్ళలాగా మనం కానీ ఒక మంచి సొసైటీలో ఉండాలని ఫీల్ చేస్తారా? అబ్బాయిలు కానీ ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్తూ ఉంటారు, బెంచ్ కార్ కనాలి, వెళ్ళాలి, అక్కడ పోవాలి ఇక్కడ పోవాలి థింక్ చేస్తున్నారు. బట్ అది అవ్వాలి కదా, ఫ్యాక్ట్ అవ్వాలి కదా. అవ్వకుండా మనం జస్ట్ థింక్ చేస్తుంటే అవ్వతుందా? దానికి తగ్గినట్టు మనం వర్క్ చేయాలి కదా, ఫ్యాక్ట్ కదా గాయస్. సో ఆ ఫ్యాక్ట్ని మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? సో బిజినెస్ చేయడం ఈజీనే, స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉంటుంది, దానికి నేను సపోర్ట్ చేస్తాను. ఒక అమౌంట్ అరేంజ్ చేయలేరా మీ మీటింగ్ కోసం, మీ బిజినెస్ కోసం? ఈరోజు నేను 6 figures ఎర్నింగ్ చేస్తాను, మీరు ఎర్న్ చేయలేరా? యూ గైస్ ఐ కెన్ డూ యువర్ బెస్ట్. నో, మీరు చేయలేకపోతే ఇంకెవరు చేస్తారు? అందరూ ఒకే ఐటీ కంపెనీలో ఎంతమంది వర్క్ చేస్తారు? ఎవరెవరు ఐటీ కంపెనీనే వర్క్ చేయాలి? మన హెల్త్ స్పాయిల్ అవుతా ఉంది. ఎందుకు మీరు ఒక న్యూ వే, ఎందుకు జర్నీ చేయలేరా? మీరు ఒక న్యూ వేని జర్నీ చేయలేరా? కంఫర్ట్ లైఫ్లోనే ఎన్ని రోజులు ఉంటారు? లైఫ్ ట్రాక్ చేంజ్ చేయండి. ఒక్క ప్లేస్లోనే అందరు చూడండి, మనం తిరుమల బాలాజీ టెంపుల్కి వెళ్తా అన్నాం, అక్కడ మన లైఫ్ని మీన్స్ అక్కడ తిరుమల బాలాజీ దేవుడిని చూసానికి పోతా అంటాం. పర్సనల్గా మీన్స్ 2000 4000 తీసుకున్న వాళ్ళు మన మందు లైన్లో కొట్టుకొని కూర్చొని నిలబడతా అన్నప్పుడు వాళ్ళు ప్రశాంతంగా దేవుడి దగ్గర నడిచి వెళ్తా అంటారు. అదే మన లైఫ్. కానీ ఇక్కడ వాళ్ళు కొట్టుకొని నిలబడడం కన్నా నువ్వు నీ వాల్యూని గ్రో చేయి, నీ వాల్యూని గ్రో చేసి నువ్వు ఒక్కటిగా నడిచేళ్ళు, నేను 10 మంది తిరిగి చూస్తారు. నువ్వు కొట్టుకొని ఆ లైన్లో నిలబడి నిన్ను ఒక్కరని చూడరు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ లైఫ్లో. సో యూ వాంట్ టు గ్రో యువర్ లైఫ్, యూ వాంట్ టు చేంజ్ యువర్ ట్రాక్, యూ వాంట్ టు చేంజ్ యువర్ మెంటాలిటీ. మన పేరెంట్స్కి మన లైఫ్ స్టైల్ గురించి తెలియదు, బట్ వీ వాంట్ టు చేంజ్, వీ వాంట్ టు షో అవర్ బెస్ట్. ఈరోజు నేను చూపిస్తాను నన్ను. మా నాన్న చెప్పాడు, నేను డాక్టర్, నువ్వు డాక్టర్ అవ్వాలి. నేను డాక్టర్ అవ్వలేను. ఇట్స్ నాట్ మై క్యాపబిలిటీ, ఐ కాంట్. ఇది నా ట్రాక్ కాదు. ఐ వాంట్ బీ ఎ బిజినెస్ ఉమెన్ చెప్పాను. రేపు డాక్టర్ ఆఫీస్ ఒక 10 పేషెంట్స్ చంపేస్తే ఏమవుతుంది? అది జరగలేదు మంచి వల్ల. సో అది మంచిగా జరగలేదు. సో నేను ఇక్కడ వచ్చాను ఈరోజు. నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఈరోజు నేను ఒక మంచి వేలో నేను నన్ను చూసి చాలామంది ఈ వర్క్లో వస్తాను, నన్ను చూసి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. నాతో డైరెక్ట్ కాంటాక్ట్ వచ్చి నాతో చెప్తాను, మ్యామ్ ఐ వాంట్ వర్క్ విత్ యూ. ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి? మన లైఫ్ కోసం ఒక పెళ్ళి చెప్తారు. మన సొసైటీలో పెళ్ళి చేసుకుంటా అంటే బక్రా ఈరోజు కట్ అయిందిరా స్వామి అని చెప్తారు. ఆ బక్రా కట్ అవుతుంది, మ్యారేజ్ చేసుకుంటే ఆ లైఫ్ కొంచెం బ్యాడ్గా ఉంటుంది, హార్డ్ వర్క్గా ఉంటుంది అని తెలియదు. మ్యారేజ్ చేస్తాను కదా, అంత డబ్బులు పెట్టి బిజినెస్ చేయలేదా? చూడండి గాయస్, ఎవ్రీ లైఫ్ విల్ బీ హార్డ్, బట్ ఆ హార్డ్లో కానీ బెస్ట్ వే ఉంటుంది. ఈరోజు మా నాన్న లేదు,
ఇది ఎమోషనల్, కొంచెం ఎమోషనల్ సీన్ పోతుంది చూడండి. నా ఫాదర్ లేదు ఈరోజు. సో నా ఫాదర్ లేదు, ఓకేనా. హీస్ నాట్ విత్ మీ. సడన్ డెత్. మేమందరూ హ్యాపీగా మాట్లాడుతున్నాం డైనింగ్ హాల్లో, సడన్గా చనిపోయారు. హౌ ఇట్స్ హ్యాపెన్. ఇంకా ఆ మైండ్లీ నేను బయట రాలేకున్నాను. బట్ చనిపోయారు. ఏం చేయాలి? నేను బ్యాడ్ వేలో వెళ్ళానా? నో. అమ్మాయిలు బ్యాడ్ వేలో వెళ్తే కూర్చొని ఉంటారు సొసైటీలో. బ్యాడ్ వేలో ఏ అమ్మాయి వస్తారు అని దాన్ని పట్టుకొని ఏం చెయ్యాలనేసి. బ్యాడ్ వేలో వెళ్ళేదానికి ఇలా టైం ఉంటుంది, ఇలా. బట్ గుడ్ వేలో వెళ్ళేదానికి కష్టపడాలి. అక్కడ వెళ్ళి మనం పేరు చెడిపోవడం కన్నా ఇక్కడే నేను ఇండిపెండెంట్గా ఒక గుడ్ ఫ్యామిలీ అమ్మాయిగా, గుడ్ క్యారెక్టర్ అమ్మాయిగా కూర్చొని ఈరోజు నేను మాట్లాడడంలో ప్రతిరోజు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఐ ఫీల్ మై ప్రౌడ్. ఎవరేం చెప్తే నాకు అవసరం లేదు, ఐ కాంట్. బట్ ఐ ఫీల్ ప్రౌడ్ మై లైఫ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఆ ప్రౌడ్నెస్ మీరందరికీ రావాలి కదా. యూ ఆల్సో గైస్ వాంట్ టు బి ద ప్రౌడ్ ఆఫ్ లైఫ్, నో కదా. ఇక్కడ ఉండే వాళ్ళందరూ లైవ్గా నన్ను వచ్చి మీటింగ్ అటెండ్ చేస్తున్నారు. లైవ్గా ఇక్కడ ఒక 8 మెంబర్స్ కూర్చున్నారు నా ముందర. సో ఆ వేని మీరు కానీ చూస్ చేయొచ్చు కదా. మీటింగ్లో ఇక్కడ 8 మెంబర్స్, అక్కడ 8 మెంబర్స్, అక్కడ 12 మెంబర్స్, ఇక్కడ ఎంతమంది నా మీటింగ్స్ అటెండ్ చేస్తున్నారు. ఒక అమ్మాయి మీటింగ్ని ఇంత మంచి వేగా చూసి అర్థం చేసుకుంటున్నారంటే జస్ట్ థింక్ ఇట్, హౌ ఇట్స్ ద బెస్ట్ వే. రేపు మీ ఇంట్లో మీరు కూర్చొని ఇలా మొత్తం కోట్ అంతా వేసుకొని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ స్టైల్గా కూర్చొని మీటింగ్ మాట్లాడుతూ అంటే మన పేరెంట్స్ మన సొసైటీ ఎంత బెస్ట్గా ఫీల్ అవుతారు. థింక్ చేయండి. థింక్ చేస్తే అన్నీ మంచిగా జరుగుతాయి. ఓకే, సో థింక్ చేయండి. అదే నేను చెప్తాను కదా, మనం లైఫ్లో ప్రతి ఒక్కటి ఇట్స్ నాట్ ఈజీ, బట్ వీ వాంట్ టు డూ ఏ ఈజీ వే. చూడండి, ముఖేష్ అంబానీ ఈరోజు ఎంత బాగా ఉన్నాడంటే తన మార్కెటింగ్ చేయలేదా, తన బిజినెస్ అడ్వర్టైజ్ చేయలేదు, తన దట్ పర్సనల్ డైరెక్ట్గా వెళ్ళి చాలామందికి తన వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈరోజు ఎంతమంది ఆ వర్క్ తనని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఈరోజు వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతురు పెళ్ళంతా చూస్తుంటాం కదా. రేపు మనం అలా చేయకూడదా? మీకు ఆశ లేదా? చూడండి గైస్, ఏ ఒక్క పర్సన్ కానీ జాబ్ చేసి బెస్ట్ హై పిచ్లో ఉన్నారనేసి లేదు. బిజినెస్ చేస్తేనే. ఇప్పుడు యాక్టర్స్ కానీ ఉన్నని అల్లు అర్జున్, చిరంజీవి, నాగ చైతన్య, ఎవ్రీ పీపుల్స్ ఇన్ ద సొసైటీ, ఎవ్రీ పీపుల్స్ వాళ్ళందరూ కానీ పర్సనల్గా ఒక ఎంటర్ప్రైనర్గా ఉన్నారు. వాళ్ళ పేరులో ఒక బిజినెస్ ఉంది, వాళ్ళ పేరులో ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ని వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు? వాళ్ళు కానీ వర్క్ హార్డ్ చేస్తున్నారు కదా. దానికోసం ఈరోజు వాళ్ళ పేరు మనం ఈ మీటింగ్లో తీసుకుంటున్నాం కదా. దానికోసమే కదా ఈరోజు వాళ్ళ మీటింగ్లో వాళ్ళ పేరు మనం తీసుకుంటున్నాం. రేపు మన పేరు కానీ మనం ఇంట్లో తీసుకుంటే చాలా, మన మీటింగ్లో తీసుకునే అవసరం లేదా? రేపు మనం ఈ సొసైటీ నుంచి వెళ్ళే అప్పుడు మన పైన ఒక ఫ్లాగ్, బుల్లెట్ షూట్ పోతే మన పిల్లలు కానీ మన పిల్లలు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సరే, అంత దూరంగా అవసరం లేదు. సొసైటీలో ఒక మంచి పర్సన్ అనేసి ఫీల్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. నా వల్ల ఒకరి ఇంట్లో ఒక 10 మంది ఇంట్లో మంచిగా కూర్చొని తింటున్నారు అని చెప్పేసి వినిపిస్తే ఎంత ఒక పుణ్యం ఈ మనసుకి కదా. సో గైస్, థింక్, వీ డూ నో జాబ్, వీ వాంట్ టు డూ ఏ బిజినెస్. ఓకేనా? చూడండి, ఈ 5 ఫింగర్స్ సేమ్ కాదు, అవునా? లేదు కదా. ఇది చాలా డౌన్, ఇది మీడియం, ఇది హై, ఇది మీడియం, ఇది లో. ఇలా ఉంది హ్యాండ్. చూపించండి అందరూ, మీ హ్యాండ్ చూపించండి. ఇలా ఉంది హ్యాండ్. ఈ హ్యాండ్లో చాలామంది మీటింగ్లో ఉన్న అందరూ వర్క్ చేస్తారా నాతో పాటు? నో. అందరూ ఇలా అమౌంట్ కట్టారని మీటింగ్లో తల ఊపుతా అన్నారు, కానీ కట్టాలి. ఈరోజు అదే వన్స్ ఇన్ యువర్ లైఫ్, ఓన్లీ వన్స్ ఇన్ యువర్ లైఫ్
పెళ్ళి కానీ వన్స్, పోవడం కానీ వన్స్, ఈ బిజినెస్ కానీ వన్స్, వర్క్ ఆపర్చునిటీ దొరకడం కానీ వన్స్, బిజినెస్ చేయడానికి మీకు అమౌంట్ కట్టడం కానీ వన్స్ కదా. పిల్లలంతా కనొచ్చేంతనా ఓకేనా, అది వన్స్ కాదు ఓకే. బట్ లైఫ్ ఈజ్ అ వన్స్, ఎంజాయ్మెంట్ ఈజ్ అ వన్స్, ఎవ్రీథింగ్ వన్స్. నేను చెప్పడం క్లియర్గా వినండి. సరే ఇది వదిలే, వర్క్ స్టార్ట్ చేస్తాం మ్యామ్, డూయింగ్ అవర్ బెస్ట్ మ్యామ్. మేము 2cc వన్సే కదా చేసేస్తాం. చాలామంది అంత హ్యాపీ ఫేస్ పెట్టుకొని అడుగుతున్నారు వన్స్ ఎంత అనేది. చెప్తాను, ఐ కెన్ టెల్ ద అమౌంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ అ గుడ్ వే. ద ప్లాట్ఫామ్ ఈజ్ అ గుడ్ గాయ్స్. నాకు డబ్బులు ఇవ్వకుండా నేను వర్క్ చేయను కదా, నేను వర్క్ చేయను. ఎవరు డబ్బు లేకుండా వర్క్ చేస్తాను? వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ వర్క్ ఇన్ దిస్ మీటింగ్ కదా. అందరూ వర్క్ చేస్తారు, అందరూ బెస్ట్ వేలో వర్క్ చేస్తాం. వీ వాంట్ టు గ్రో ఇన్ యువర్ లైఫ్ ఇన్ బెస్ట్ వే ఓకే. సో వీ స్టార్ట్ అవర్ వర్క్. అది చెప్తాను. సో చూడండి, అందరూ మంది చెప్తారు రే ఇదంతా వద్దు మా, ఇదంతా వద్దు, ఇదంతా వేస్ట్ ఫేక్ అనేసి. 2 lakhs పీపుల్స్ ఎలా ఇంత బాగా వర్క్ చేస్తున్నారు? 2 lakhs పీపుల్స్, జస్ట్ థింక్. వాళ్ళ ఇంటికి వాళ్ళకంతా ఇల్లు ఉంది కదా, కుటుంబం ఉంది కదా, ఉండకుండా వాళ్ళంతా వర్క్ చేస్తారు. అన్ను దే ఆల్ ఆర్ వర్కింగ్. వాళ్ళందరికీ మంచి ఇన్కమ్ పోతుంది, నాకు మంచి ఇన్కమ్ వస్తుంది. నా నాన్న అనేది నా ఇని నేను బాగా సపోర్ట్ చేస్తాను. ఎలా సపోర్టింగ్? బికాస్ ద ప్లాట్ఫామ్ ఈజ్ ద బెస్ట్, ఇన్కమ్ ఈజ్ ద బెస్ట్ ఓకేనా. సో మనం అందరు కానీ వర్క్ చేయాలి. సో యూ గైస్ ఆర్ వర్క్ విత్ మీ ఇన్ బెస్ట్ వే. మనం అందరు కానీ బాగా వర్క్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం ఓకేనా. సో జస్ట్ థింక్ చేయండి ఈ వర్క్ ఎలా అమౌంట్ అనేసి. సో యా, సో ఫాస్ట్ ట్రాక్ వచ్చేసి నోట్ డౌన్ చేసుకోండి గైస్. ఫాస్ట్ ట్రాక్, మీడియం ట్రాక్, స్లో ట్రాక్, 3 tracks ఉంటుంది. ఈ 3 tracksలో వచ్చే అమౌంట్ని ఏ అమౌంట్లో మీరు చూస్ చేసుకోవచ్చు, ఏ అమౌంట్ని మీరు అమౌంట్ నాకు పే చేయాలనేసి ఓకేనా. చిన్న అమౌంట్ చెప్పిన తర్వాత అందరు ముఖం దిగిపోతుంది. ఈరోజు దిగుతుంది ముఖం, ఫేస్. అమౌంట్ ఈ ప్లాట్ఫామ్లో మీరు అమౌంట్ ఇన్వెస్ట్ అమౌంట్ టర్న్ అవుట్ చేసిన తర్వాత మీ అకౌంట్లో అమౌంట్ వస్తుంది కదా, అప్పుడు మ్యామ్ చాలా హ్యాపీ మ్యామ్, ఈ ఫీలింగ్ వెరీ ఎంజాయ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అని చెప్తారు. ఆ ఫేస్ తీసుకొని వస్తాను నేను షూర్గా. నన్ను బిలీవ్ చేయండి, ఐ విల్ సపోర్ట్ యూ ఆల్వేస్. ఇంత స్ట్రాంగ్గా నేను చెప్పాను చూడండి. ఏ ఇంట్లో నా అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకెళ్ళినప్పుడు ఒకరు ఉంటారు కదా మధ్యలో, బ్రోకర్స్ వర్క్ చేస్తారు కదా ఫ్యామిలీని ఒక్క చేసేదానికి. వాళ్ళు చెప్తారు, ఈ అమ్మాయి నువ్వు ఇంట్లోని తీసుకో, ఆ అమ్మాయి నీ లైఫ్ని బాగా చూసుకుంటుంది. ఈ పేరెంట్స్ చెప్తారు, అమ్మ నువ్వు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకో, రే నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసి నీ లైఫ్ బాగుంటుంది, నువ్వు జాలీగా ఉంటాడా, కొట్టి చెప్తారు కదా. అలా నేను కొట్టి చెప్తాను, ఈ బిజినెస్లో మీరు వస్తే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. మీ లైఫ్ చేంజ్ అవ్వకపోతే నన్ను అప్పుడు అడగండి ఓకేనా. సో రైట్ డౌన్ ఫాస్ట్ ట్రాక్, మీడియం ట్రాక్, స్లో ట్రాక్. ఈ ఫాస్ట్ ట్రాక్లో ఫస్ట్ ఫాస్ట్ ట్రాక్ 36,000. 36,000లో మీరు ఫాస్ట్ ట్రాక్ స్టార్ట్ చేస్తే చూడండి, నేను మిడిల్ క్లాస్ అమ్మాయి అమ్మా, నేను ఫాస్ట్ ట్రాక్తో నేను స్టార్ట్ చేయలేదు. నేను ఒకేసారి మిమ్మల్ని 36,000 పే చేయమని అస్సలు చెప్పలేదు, అస్సలు 3 చెప్తానని అస్సలు చెప్పలేదు. కొంచెం కొంచెం చెయ్యండి, బట్ చెయ్యండి. ఒకేసారి పే చేసే వాళ్ళు కానీ ఉన్నారు, వాళ్ళకి చెప్తాను. ఫాస్ట్ ట్రాక్ చేస్తే అచీవర్స్ కమ్యూనిటీ గ్రూప్లో మిమ్మల్ని వెల్కమ్ అవుతారు. పర్సనల్గా డాక్యుమెంట్స్ వస్తుంది. పార్ట్ టైం 2cc చేసిన వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ దొరుకుతుంది టీమ్ నుంచి. అండ్ అండ్ సేమ్ టైం మీ అందరు కానీ ట్రిప్ క్వాలిఫై చేస్తారు. ఇక్కడ నుంచి యూఎస్కి ఫారిన్కి వెళ్ళడానికి 1 lakh అవుతుంది. బట్ యూ గాయ్స్ ఆర్ కెన్ ట్రిప్ క్వాలిఫైడ్ ఓకేనా. ఫాస్ట్ ట్రాక్ చేసే మీకు పర్సనల్ మీటింగ్స్ దొరుకుతుంది, గ్రూప్ వెల్కమ్ దొరుకుతుంది ఇన్ బెస్ట్ వే ఓకేనా. మీడియం ట్రాక్ చెప్తాను, 18K 18
18K మీడియం ట్రాక్. సో ట్రాకింగ్లో మీకు ట్రాక్స్ దొరుకుతుంది. మీటింగ్ వర్క్స్ ఎలా స్టార్ట్ చేయాలనేసి, మీకు వర్క్ స్టార్ట్ ఎలా చేయాలి అనేసి మీకు ఇంకా బెస్ట్ ట్రైనింగ్ ఇస్తాం. హౌ టు కంప్లీట్ యువర్ 2cc ప్లాన్ ఇస్తాం. అండ్ దెన్ సేమ్ టైం మీకు అప్లైన్తో పాటు మీ మేనేజర్తో పాటు మీ మెంటర్తో పాటు మీకు గైడెన్స్ వాళ్ళతో పాటు పర్సనల్ మీటింగ్ దొరుకుతుంది. అండ్ హౌ టు డెవలప్ సెషన్స్లో మీకు సెషన్స్ అటెండ్ చేయడానికి మీకు ఆపర్చునిటీ దొరుకుతుంది. అండ్ స్లో ట్రాక్ ఈజ్ 7,000. మీరు వర్క్ స్టార్ట్ చేయొచ్చు 7,000లో మీరు మీ వర్క్ స్టార్ట్ చేయొచ్చు మాతో పాటు. అండ్ గ్రూప్ దొరుకుతుంది మీకు. గ్రూప్లో వెల్కమ్ అవుతారు, మా గ్రూప్లో పార్ట్ అవుతారు. ఆ గ్రూప్లో పార్ట్ అయ్యి మీరు వర్క్ బెస్ట్గా చేస్తారు. ఓకేనా? సో అండ్ దాని బేసిక్గా మీకు ఏమేమి వర్క్ చేయాలి, మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది అన్నీ మీకు అన్నీ మేము నేర్పిస్తాం. ఓకేనా? సో దట్స్ ఇట్ గైస్. సో ఒక పర్సన్ మన మీటింగ్లో వస్తారని నేను చెప్పాను. దే పర్సన్ ఈజ్ అవర్ మీటింగ్. ఓకేనా? 1 సెకండ్ నేను బ్యాక్ కెమెరా చేస్తాను. హర్షద్ సార్ తన మీటింగ్లో ఉన్నారు. ఆ మీటింగ్ని మనం కానీ కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ సార్ మనకి ఆఫీస్ అంతా చూపిస్తారు. 1 సెకండ్. यहाँ पर देखो कुछ लोग हैं ये बैठ के काम कर रहे हैं. हाय ब्रो, हाय. रेडी फॉर्म कहाँ से हो? नोएडा से हो आप? ये कर्नाटका से देखो, कर्नाटका से भी लोग काम करते हैं. तो यहाँ पर अगर कोई ऐसा इंसान होगा जो दिल्ली यूपी का नहीं होगा तो भाई उसको भी बहुत मुश्किल मिलता है. तो यहाँ पर हर अलग अलग प्रोफेशन के लोग बैठे हैं. आप यहाँ को दिखाता हूँ 2 मिनट में वो करना. ठीक है? देखो आपको दिखाता हूँ मैं. यहाँ पर ऑल ओवर इंडिया अलग अलग. ఇదంతా మా ఆఫీస్ క్యాబిన్. హీ ఈజ్ ద హర్షద్ సార్. హీ ఈజ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ అవర్ సొసైటీ. చూడండి, ఈ అబ్బాయి వచ్చేసి హోటల్లో వర్క్ చేసే అబ్బాయి. చూడండి, ఈ అబ్బాయి వచ్చేసి హోటల్లో వర్క్ చేసే అబ్బాయి. ఈ అబ్బాయి కానీ ఈ వర్క్ చేస్తాను. ఆ అబ్బాయి మా ఆఫీస్ని క్లీన్ చేసే పర్సన్. బట్ ఆ పర్సన్ కానీ నేను వర్క్ చేస్తానని చెప్పేసి ఆ అబ్బాయి అమౌంట్ని ఇన్వెస్ట్ చేసేసి ఈరోజు ఆ అబ్బాయి వర్క్ చేస్తాను. ఇప్పుడు ఈ అమ్మాయి కానీ వర్క్ చేయబోతా ఉంది మీటింగ్లో. సో షీ సెడ్ ఎస్. అమ్మాయి మినిమం అమౌంట్ కానీ పంపించేసింది. 2,000 రూపీస్ మినిమం అమౌంట్ కానీ పంపించేసింది మీటింగ్లో. ఓకేనా? ఇప్పుడు ఆ అబ్బాయి వీడియోలో చూపిస్తాడు. చూడండి, తన హోటల్లో వర్క్ చేయడం. చూడండి, మనం ఇండియాలో కదా, ఎవడు బాగా లేదని చెప్తే ప్రూఫ్ అడగరు. ఎవడన్నా బాగా ఉండాలంటేనే ప్రూఫ్ కావాలి వాళ్ళకి. ఓకేనా? ఇప్పుడు ఆ పర్సన్ ప్రూఫ్ చూపిస్తాడు మీకు. ఒక్క నిమిషం చూడండి. ఈ షోయింగ్ ఆర్ ప్రూఫ్. ఈ వర్కింగ్ ఇన్ హోటల్. కనిపిస్తుందా మీకు అందరికి? చూడండి, ఇదంతా మా ఆఫీస్ చిన్న క్యాబిన్స్. ఓకే, వాళ్ళందరూ చూడండి, ఇక్కడ ఇంతమంది, అక్కడ అమ్మాయి ఉంది, ఇక్కడ అబ్బాయిలు ఇంతమంది వర్క్ చేస్తున్నారు మా ఆఫీస్లో. సో మీరు చెయ్యలేరా చెప్పండి? యూ గైస్ కెన్ స్టార్ట్ ద వర్క్ నో. చూడండి, ఇది మా ఢిల్లీ నోయిడా ఆఫీస్. వీళ్ళందరూ ఇక్కడ వర్క్ చేస్తా అన్నారు. సో దే గాయ్స్ ఆల్ ఆర్ వర్కింగ్ హియర్. చూడండి, వాళ్ళతో సార్ మాట్లాడుతా. చూడండి, ఇది మా ఆఫీస్ బ్యాక్ సైడ్. చూడండి, ఎంత పెద్ద ఆఫీస్ మాది ఢిల్లీ నోయిడాలో. సో ఇది ఆ సార్ చూపిస్తాను. చూడండి, ఎంత పెద్ద పెద్ద క్యాబిన్స్ ఉన్నాయి. సో ఈ పర్సన్స్ ఆల్సో వర్కింగ్ హియర్. సో యూ జస్ట్ థింక్ ఇట్. చూడండి, ఎంత పెద్ద ఆఫీస్ నాది ఢిల్లీ నోయిడాలో. వీళ్ళతో పాటు నేను వర్క్ చేస్తా అంటాను. సో ఇదంతా నా ఆఫీస్, టోటల్ ఆఫీస్. ఇది ఇంతమంది పీపుల్స్ వర్క్ చేస్తారు. వీళ్ళేమైనా పిచ్చా వచ్చి వర్క్ చేసేదానికి మాతో పాటు. వాళ్ళకని డబ్బులు వస్తుంది కాబట్టి కదా ఇంతమంది మాతో పాటు వర్క్ చేస్తా అన్నారు. సో ది గాయ్స్ ఆర్ వర్కింగ్ విత్ అస్. వై? బికాస్ దే కెన్ ఆల్సో ఎర్న్. ఇది మలయాళం పర్సన్, మలయాళం మాది టీమ్ పార్ట్నర్. సో దిస్ గాయ్స్ ఆర్ వర్కింగ్ విత్ అస్. సో 1 సెకండ్. చూడండి, ఈ పర్సన్ మలయాళం పర్సన్. ఇదే గాయ్స్ ఆర్ ఎర్నింగ్ లాట్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఆ పర్సన్ తన అమౌంట్ చూపిస్తారు. సో ఇంతమంది మీటింగ్ చేస్తారు. ఇక్కడ ఈ అమ్మాయి అని చూస్తాను. దే గాయ్స్ ఆర్ వాంట్ టు వర్క్. ఓకేనా? ఇప్పుడు ఆ అబ్బాయి తన అమౌంట్ చూపిస్తారు. సో యూ గాయ్స్ మీ అందరికి హార్ట్ అటాక్ రాకుండా చూసుకోండి. ఓకేనా? చూడండి గాయ్స్, ఆ పర్సన్ ఇన్కమ్ చూడండి, ఎంతమంది అబ్బాయి ఎంత అమౌంట్ ఎర్న్ చేస్తున్నారు కనిపిస్తుందా మీకు క్లియర్గా? సో ఇది ఫేక్ అన్నది. టోటల్ ఎర్నింగ్ అమౌంట్
అనేసి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా. చూడండి, ఆ అబ్బాయి అంత ఎర్నింగ్ చేస్తున్నాడు, అది తన పర్సనల్ క్యాబింగ్. మలయాళం వాళ్ళు, కేరళ వాళ్ళు ఎప్పుడే ఏ సొసైటీలో గ్రో చేస్తూ ఉంటారు, అలానే ఈ అబ్బాయి కానీ గ్రో చేస్తున్నారు. ఎందుకు అలా చెప్పండి. యా, సో అదే గైస్, మీరు చూడండి అన్ని ప్లాట్ఫామ్లో మలయాళం వాళ్ళు, కేరళ వాళ్ళ గ్రో అవుతున్నారు. ఎందుకు వాళ్ళ గ్రో అవ్వాలి? ఎందుకు మనం తెలుగు వాళ్ళు ఏమి తినడం లేదా? మనం ఏం తింటున్నాం మనము చెప్పండి? ఏం ఫుడ్ తింటున్నాం? వాళ్ళు ఏం తింటారు? వాళ్ళు ఎక్కడ చూసే గ్రో అవుతున్నారు. ఫిలిం ఇండస్ట్రీ కానీ, ఇలాంటి చిన్న బిజినెస్, ఇలాంటి చిన్న సొసైటీలో కానీ, బిజినెస్లో కానీ, ప్రతి ఒక్క విషయంలో ఆ పర్సన్ పర్ మంత్కి 8 to 12 lakhs పర్ మంత్కి గ్రో చేస్తాను. ఎలా? ఎందుకు? మనమేం తింటున్నాం? వాళ్ళ మలయాళం వాళ్ళ మంచి ఫుడ్ తింటున్నారా? వాళ్ళ సొసైటీలో గ్రో వాళ్ళకి ఏమన్నా స్టాంప్ వేసుకొచ్చున్నారా? చెప్పండి. ఎందుకు మనం గ్రో అవ్వకూడదు? మనం తెలుగు వాళ్ళుగా ఉండి, తమిళ వాళ్ళుగా ఉండి మనం సొసైటీ మనం ఎందుకు లీవ్ చేసుకోవాలి? ఇండియా అంటే మనది, కానీ ఇండియానే కదా, మై ఇండియా మై కంట్రీనే చెప్తాం కదా. మనం ఒక్కొక్క స్టేట్ గురించి మనం ప్లస్ చెప్తాం మా ఇండియాలో, మన స్కూల్లో. అన్నీ ఆలోచించుకోండి. జస్ట్ థింక్ బెస్ట్ అండ్ డూ యువర్ బెస్ట్. ఓకేనా గైస్? సో అమౌంట్ చెప్పేశాను. ఈరోజు తమిళనాడులో, ఆంధ్రాలో, కేరళలో, ఢిల్లీలో 4 స్టేట్లో కానీ సెషన్స్, ఈరోజు Day 3 సెషన్స్. ఒక్కొక్క మీటింగ్లో 1000 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? ఈరోజు మీరు ఏ ఫ్లాట్ని మీరు బుక్ చేయాలో అది మీ డిసిషన్ చేసుకునేసి మినిమం అమౌంట్ పే చేసేస్తే యువర్ లైఫ్ ఈజ్ ద బెస్ట్. మేము మీకు బెస్ట్గా సపోర్ట్ ఇస్తాం. మీ ఫుల్గా అమౌంట్ పే చేయొద్దండి, కొంచెం చేయండి. టచ్ విత్ అస్. ఓకేనా? ఇయర్లీ వన్స్ గైస్, నియర్ బై వన్స్ మీ లైఫ్లో ఒక అమౌంట్ని అరేంజ్ చేయలేరా? చెప్పండి. చేసి నాతో పాటు ఒక బెస్ట్ వేలో రండి. ఐ విల్ సపోర్ట్ యూ ఇన్ మై వెల్కమ్ ఆఫ్ ద హార్ట్. ఓకేనా? ఎవరెవరు మీకు ఈ లింక్ పంపించారో వాళ్ళకి, మ్యామ్ మీటింగ్ వాస్ కంప్లీటెడ్, బుక్ మై ఫ్లాట్ అనేసి అందరికీ మెసేజ్ పెట్టండి. మినిమం అమౌంట్ అందరికీ పంపించండి. మినిమం 1500 లేకపోతే 2000 లోపల ఎంతైనా అమౌంట్ మీరు చేయండి. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్, కీప్ గోయింగ్. ఏం డౌట్ ఉంటే కానీ జస్ట్ థింక్, టాక్ విత్ యువర్ టీమ్. ఎవరు మీకు లింక్ పంపించే వాళ్ళతో మాట్లాడండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్, బై బై, టేక్ కేర్ అమ్మా. ఇన్ మై సైడ్ ద మీటింగ్ వాస్ ఎండ్.